సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దూకుడు పెంచాయి. ఇప్పటికే సౌత్ జోన్కు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా తాజాగా మరొకరిని అరెస్టు చేశాయి. నిందితుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. కానీ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి ఎవరన్నది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్లా మారింది. దీనికి ముగింపు ఉన్నట్టా లేనట్టా? వాచ్ ది స్టోరీ. ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కామ్తో బాధపడుతున్న వారికి దడ పుట్టిస్తున్నాయి. కేసులో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 అరెస్ట్ అయ్యారు. వారిలో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఉన్నారు. తాజాగా చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే తర్వాత ఎవరి పేర్లు తెరమీదికి రానున్నాయి, ఇంకెవరు అరెస్టు కానున్నారు? గల్లీ నుంచి మొదలైన లిక్కర్ స్కామ్ ఢిల్లీకి చేరడంతో తదుపరి ఎవరన్నది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఛార్జిషీట్లో రోజుకు కొన్ని కొత్త పేర్లు చేర్చుతున్నారు. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును హైదరాబాద్ దోమలగూడలోని ఆయన కార్యాలయంలో దర్యాప్తు సంస్థలు పలుమార్లు సోదాలు నిర్వహించాయి. కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం ఆయనను ఢిల్లీకి పిలిపించి విచారించారు. చివరకు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు 100 కోట్లు ముడుపు ముట్టాయనేది దర్యాప్తు సంస్థల అభియోగం. ఇందులో కీలక పాత్ర బుచ్చిబాబుదేనని సిబిఐ భావిస్తోంది. ఇటీవల ఈ కేసులో రెండో ఛార్జ్షీట్ను దాఖలు చేయగా ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. కొద్ది రోజులు కాకముందే తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బుచ్చిబాబును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. దీంతో కవిత వర్గంలో టెన్షన్ మొదలైంది. 428 పేజీలతో కూడిన రెండో ఛార్జ్షీట్ను ఈడీ విడుదల చేసింది. ఛార్జ్షీట్లో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్తో మాట్లాడినట్టు ఈడీ ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మొత్తం నడిపించింది విజయ్ నాయర్ అంటూ ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. అంతేకాకుండా విజయ్ నాయర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీసుల్లోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి తతంగమంతా నడిచినట్లుగా ఈడీ చెబుతోంది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉండడం హాట్ టాపిక్గా మారింది. అయితే నిందితులు కొందరు సాక్ష్యాల్ని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం కంపెనీలకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించడం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వంతో పాటు పలువురు వ్యక్తులు లాభపడ్డారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. అలాగే మనీ లాండరింగ్, అక్రమ లావాదేవీలంటి వాటిపై కూడా ఈడీ కూపీ లాగుతోంది. అరెస్టులతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న దానిపై సర్వత్రా టెన్షన్ మొదలయ్యింది. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు వేగం పెంచినా స్కామ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి పేరు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. దర్యాప్తు ఇదే వేగంతో ముందుకెళ్తుందా, రాజకీయ రాజీలతో మరుగున పడుతుందా అనేది వేచి చూడాలి.